హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర నూతన పిసిసి అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఏఐసిసి గత కొన్ని రోజులుగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిని త్వరలో ప్రకటించబోతుంది అని వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. కానీ కొన్ని కారణాల చేత అది వాయిదా పడుతూ వచ్చింది. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాతే తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిని మారుస్తారు అని వార్తలు వచ్చినప్పటికీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. ఆ సందర్భంలో పిసిసి అధ్యక్షుడిని మారిస్తే ఏమైనా పార్టీకి ఇబ్బందులు అవుతుందేమో, ఆ విజయాన్ని అలానే ముందుకు సాగాలి అని చెప్పేసి లోక్సభ ఎన్నికల వరకు ఆగింది. అయితే లోక్సభ ఎన్నికలు అయిపోగానే పిసిసి అధ్యక్షుడిని మారుస్తారు అని వార్తలు వచ్చినప్పటికీ ఏఐసిసి మాత్రం కొన్ని రోజులుగా సైలెంట్గా ఉంది. దాంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మొదలు పెడితే జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్, మధుయాష్కి గౌడ్, అలాగే మహేశ్వర్ గౌడ్, ఇలా కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం ఢిల్లీ వెళ్లిన చాలా సందర్భాలు నూతన పిసిసి అధ్యక్షుడిని ప్రకటించండి, నేను కేవలం అడ్మినిస్ట్రేషన్ కే పరిమితం అవుతాను, పార్టీ పగ్గాలు మరొక నేతకు ఇస్తే బాగుంటుంది, గ్రామ పంచాయతీ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గౌరవంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని తీసుకొని తాజాగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ చాలా మంది కీలక నాయకుల పేరు పరిశీలించినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా మహేష్ గౌడ్ పేరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియజేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మహేష్ గౌడ్ పేరును ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఏఐసిసి ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మహేష్ గౌడ్ అభిమానులు, సీఎం రేవంత్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.